వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒక కన్వర్టెడ్ సనాతని అని ఆయన అభివర్ణించారు. ఎన్నికలకు ముందు తన వైఖరి, ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రదర్శిస్తున్న వైఖరి మధ్య స్పష్టమైన తేడా ఉందని పేర్ని నాని ఆరోపించారు. పేర్ని నాని మాట్లాడుతూ ఎన్నికల ముందు వరకు తనకు అన్ని మతాలు, కులాలు సమానమే అని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన కాషాయ వస్త్రాలు ధరించి తాను సనాతన ధర్మ పరిరక్షణని ప్రకటించుకుంటున్నారు అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించుకున్న కన్వర్టెడ్ సనాతని అని నాని వ్యాఖ్యానించారు. గతంలో పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్నారని, ముస్లిం మతాన్ని కూడా ఆచరించారని ఆరోపించిన నాని ఇప్పుడు ఆ రెండింటిని పూర్తిగా గాలికి వదిలేసి కన్వర్టెడ్ సనాతనిగా మారారని ఎద్దేవా చేశారు. ఆయనే అధికారికంగా సిగ్గు ఎగ్గు లేకుండా డిక్లేర్ చేసేశారు కదా, ఎన్నికల ముందేమో అన్ని మతాలు ఒకటే అన్నారు. గెలిచి పదవిలోకి వచ్చాక కాషాయ బట్టలు కట్టుకొని హార్డ్ కోర్ సనాతని, కన్వర్టెడ్ సనాతని అని ఆయన చెప్పేశారు. కాబట్టి ఆయన్ని ప్రశ్నించడానికి ఏముంది అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తన వైఖరిని తానే స్పష్టం చేశారని, దీనిపై చర్చ అనవసరమని నాని చెప్పారు. ఇది ధర్మమా? చెప్పండి, ఇది ధర్మం ఎట్లా అవుతుంది? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీని, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మరీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఎట్లాగో పవన్ కళ్యాణ్ గారంటే కన్వర్టెడ్ సనాతని కాబట్టి ఆయన అఫీషియల్లీ డిక్లేర్డ్ కన్వర్టెడ్ సనాతని. ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు, ముస్లిం మతాన్ని ఆచరించేవాడు. ఇప్పుడు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పూర్తిగా రెండింటిని గాలి వదిలేసి కన్వర్టెడ్ సనాతని కాబట్టి అఫీషియల్లీ డిక్లేర్డ్ కన్వర్టెడ్ సనాతని కాబట్టి మనం ఆయన ప్రశ్నించడం పెద్ద ఏముంది? ఆల్రెడీ సిగ్గు ఎగ్గు లేకుండా డిక్లేర్ చేశాడుగా. ఎలక్షన్ ముందేమో వేరే మతాలు అన్నాడు, ఇప్పుడేమో నాకు అందరూ ఒకటే అన్నాడు. అయ్యాక కాషాయ బట్టలు కట్టుకుని హార్డ్ కోర్ సనాతని, కన్వర్టెడ్ సనాతని అని చెప్పేశాడు కాబట్టి ఇష్యూ అదేం కాదు. దాని గురించి అతను లేదు. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని ప్రశ్నిస్తాను.